ఇప్పుడేదో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వైరల్ ఎగ్ ఆమ్లెట్ ఉంది గదండీ! దాన్ని ట్రై చేద్దాం అని జెప్పి నేను, పిల్లలు చేస్తున్నాం అనమాట. వేశాను అంతా బానే వచ్చింది. చిన్న దాంట్లోనే వెయ్యాలన్నారని వాటికేవో మెజర్‌మెంట్స్ కూడా చెప్పారని దాంట్లో వేశాను. ఎప్పుడు లేనిది లియోగాడు గూడా ఏదో చేసేత్తన్నాము అన్నట్టు చూసేయడానికొచ్చాడండి. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అన్నట్టు చూడండి మొత్తం ఆ స్టవ్‌లోకే పొంగిపోయింది. నాకైతే ఎంత భయమేసిందో. అంటే ఒక్కొక్కసారి ఎగ్ పేలుతది గదా! ఏమన్నా అయిపోతదేమో అని మళ్ళీ దాన్ని వెనక స్టవ్ మీద పెట్టాను. అక్కడ గూడా కంపు కంపు అయిపోయింది. మొత్తానికైతే సక్సెస్ అయ్యాంలెండి. ఇటు చూడండి ఎప్పుడు లేదండి అసలు వండుతుంటే అక్కడికొచ్చి అలా చూడడసలు. నేను అదే చెప్తున్నాను వెళ్ళరా బాబు ఒక్కొక్కసారి ఎగ్స్ పేలుతాయి. చిన్న వంట గదండీ మాది పరిగెట్టడానికి గూడా ఉండదు. అందుకే వాడిని పంపించాను. ఫైనల్లీ ఇదైతే బానే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బావుందండి. ఏదో అనుకోకుండా అప్పటికప్పుడు చేశాను. ఒక్కటే చేసాము. ఇంక దాన్నే పీసెస్ కింద చేసుకొని నలుగురం తిన్నాం. లియో అస్సలు ఎగ్ తినడు. ఆ యెల్లో తింటాడంతే పైదసలు తినడు. ఇలాంటివి ఏవైనా అయితే అస్సలు తినడు. పాప యెల్లో తినదనమాట. అప్పుడే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఎక్కడ వేద పాఠశాల, ఎక్కడ మా ఇల్లండి. ఒక్క బుడిగిది మాత్రం పరిగెట్టుకుంటూ వచ్చేసిందండి. సరే వచ్చింది కదా అని ఆ యెల్లోది దాన్ని కొంచెం రైస్‌లో ఏసి పెట్టాను.